2 అవర్స్ 4 మినిట్స్ డ్యూరేషన్‌తో రిలీజ్ అయిన 'కలివివనం' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ థట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. భూమయ్య అనే ఒక వ్యక్తి ఒక డ్రై ల్యాండ్‌ని ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చాలా ఇయర్స్ కష్టపడి ఫారెస్ట్‌లా మారుస్తాడు. కొన్ని ఇయర్స్ తర్వాత భూమయ్య వాళ్ళ మనవరాలు హరిత ఆమె స్కూల్ టీచర్. వాళ్ళ విలేజ్‌కి తిరిగి వచ్చి వాళ్ళ తాతయ్య డ్రీమ్‌ని కంటిన్యూ చేయాలని అనుకుంటుంది. బట్ ఇక్కడే కాన్‌ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీ ఆ ఫారెస్ట్‌ని వాళ్ళ బిజినెస్ కోసం ట్రీస్‌ని నరికేయాలని అనుకుంటారు. ఆ విలేజ్‌లో ఉన్న సర్పంచ్ కూడా కార్పొరేట్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. హరిత ఇంకా విలేజ్ వాళ్ళు కార్పొరేట్‌ని ఎలా అపోజ్ చేశారు అండ్ ఫారెస్ట్‌ని ఎలా కాపాడారు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. కాన్సెప్ట్ వైస్ చూస్తే 'కలివివనం' మూవీ ఒక సిన్సియర్ ఎఫర్ట్. నేచర్ కన్వర్జేషన్ థీమ్ తీసుకోవడం, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీయాలనే డైరెక్టర్ ఇంటెన్షన్ కమెండబుల్. 'వృక్షో రక్ష రక్షితః' అనే కోర్ ఐడియా బాగున్నా, ఎగ్జిక్యూషన్‌లో మాత్రం సినిమా బాగా స్ట్రగుల్ అయింది. సినిమాకి మెయిన్ పిల్లర్ అంటే ఫారెస్ట్‌ని కాపాడాలనే ఒక కాన్సెప్టే. బట్ స్క్రీన్ ప్లేలో ఎమోషన్ డెప్త్ పూర్తిగా మిస్ అయింది. క్యారెక్టర్స్ మధ్యల బాండింగ్ గానీ, కాన్‌ఫ్లిక్ట్ ఇంటెన్సిటీ గానీ ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయాయి. ఎమోషన్స్ వర్క్ అవ్వకపోవడంతో డ్రామా ఫ్లాట్‌గా అనిపించింది. స్టోరీ నేరేషన్ చాలా సింపుల్‌గా, ఫోర్సబుల్‌గా ఉంది. ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. లేకపోవడం, నేరేషన్‌లో కొత్తదనం లేకపోవడం మేజర్ డ్రాబ్యాక్స్. ఇదొక ఎక్స్‌పెరిమెంటల్ ఫిల్మ్‌గా అనుకోవచ్చు. కానీ పూర్ రైటింగ్ అండ్ వీక్ డైరెక్షన్ కారణంగా ఎగ్జిక్యూషన్ దెబ్బతింది. స్ట్రాంగ్ కాన్సెప్ట్‌ని ఎంగేజింగ్‌గా చూపించడంలో డైరెక్టర్ గారు ఫెయిల్ అయ్యారు. చాలా మటుకు సీన్స్ అన్నీ సర్ఫేస్ లెవెల్‌లోనే ఉండిపోయాయి. సో విలేజ్ వాళ్ళు, నేచర్ లవర్స్ డ్రామా ఎక్కువ లేకపోయినా సేవ్ నేచర్ కాన్సెప్ట్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఈ మూవీ ట్రై చేయొచ్చండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.